ఎస్ కృష్ణకుమార్ గారు, అయితే మనం సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాం మనం, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానివ్వండి, దాన్ని ఛానలైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాం అన్నది. అంటే మోరోవర్ ఏంటంటే థాట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ని దాన్ని ఒక ప్రకృతికి సంబంధించిన విషయంలో చూసేవాళ్ళు కొద్దిమంది అయితే, లేదు దానికి కూడా ఆ డిజైర్తో చూసేవాళ్ళు మరికొద్దిమంది అయిపోతున్నారు. ఆ థాట్ ప్రాసెస్లో కూడా చేంజెస్ రావాలంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా రావాలండి. దీనికి ఒక అవగాహన అనేది సమాజంలో కల్పించాలి. ఈ అవగాహన సమాజంలో కల్పించాలి అంటే అది ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు, నేను, వీరేంద్ర గారు, ఇంకొకళ్ళు ఎంత మొత్తుకుంటే అవుతుంది చెప్పండి మీరు? అవ్వదు. ఇది ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది. నిర్భయ చట్టం వచ్చినప్పుడు జస్టిస్ వర్మ గారు ఆయన కమిషన్ లో ఆయన కొన్ని మనకి ఏం చేయాలి అనేది మనకు ఒక ఉద్బోధ చేశారు. ఆ నివేదిక ఉంది. ఆ నివేదికని ఈ రోజుకి ఒక్క చోటైనా ఇంప్లిమెంట్ చేశారో చెప్పండి, గుండెల మీద చేసుకుని ఈ రాజకీయ నాయకుల్ని ఈ 10 ఏళ్ల కాలంలో ఎలా మాట్లాడాల్సి వస్తుందండి? మనం ఏమీ చేయకుండా. నిర్భయ చట్టంలో ఏం చెప్పారు? భారతదేశంలో స్త్రీని ఒక విలాస వస్తువుగా చూస్తారు. ఇప్పుడు నిర్భయ కేసులో నిందితులు కూడా అదే మాట చెప్పారు. మాకు రోడ్డు పైన మిఠాయి కనిపించింది, తినకుండా ఉంటామా? అసలు మహిళల పైన వాళ్ళు చాలా కామెంట్స్ చేశారు. ఆ నలుగురు ఏమేం చేశారు వాళ్ళు? అర్ధరాత్రి 9ంటికి ఆడపిల్లకి ఏం పని? బాయ్ ఫ్రెండ్ తో కలిసి సినిమాకి వెళ్ళే అమ్మాయి మంచి అమ్మాయి అని ఎలా అనుకుంటారు? మరి మీరెందుకు అంత దాడి చేశారు, ఆమెను ఎందుకు అంత హింసించారు అంటే అక్కడ కూడా వాళ్ళ అథారిటీ చూపించుకో. అవును, అందులో కూడా మళ్ళీ ఒక మైనర్, అందులో కూడా ఏంటి అథారిటీ ఏంటి అంటే ఆమె మాకు సహకరించి ఉంటే అయిపోయి ఉండేది. ఆమె మాకు ఎదురు తిరిగింది, మాకు ఎదురు తిరుగుతుందా, అందుకే అంత హింసించామని చెప్పారు. ఇట్లా చాలా విషయాలు వాళ్ళు చెప్పారు. మన భారతదేశంలో మన దేశాన్ని మనం తిట్టుకోవటం కాదు, కానీ ఒక నేరం జరిగింది అంటే ఆ నేరానికి కారణాలు ఏంటి, ఒక నేరస్తుడిని తో మాట్లాడి అసలు అతన్ని ఈ పనికి పురిగొల్పిన విషయాలేంటి, అవును, ఎలా చేసావు, నువ్వేమనుకుంటున్నావు, అసలు నీకు చట్టం తెలిసి చేసావా, చట్టం తెలియక చేసావా? ఇప్పుడు రేపొద్దున అబాస్ ఫాలో అవుతాను, కుటుంబం మొత్తం సమాజం ముందు దోషిగా నిలబడుతుందని చేసావా, ఏం చేసావు అనేది అతనితోటి మాట్లాడితేనే తెలుస్తుందండి. అలాంటి చెయ్యమని చెప్పి నిర్భయ చట్టంలో చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి మీరు స్త్రీని ఎలా చూడాలి, ఏ దృష్టికోణంతో చూడాలి అనేది నేర్పించాలి అని చెప్పారు. మన భారతదేశంలో జెండర్ బయాస్ ఉంది, జెండర్ డిస్పారిటీ ఉంది. మహిళని తమతో సమానమైన ఒక వ్యక్తిగా చూడటానికి వాళ్ళు ఇష్టపడరు పురుషులు. ఇవన్నీ చెప్పారండి. మనం అసలు వీటి గురించి పాపం ఆయన జస్టిస్ వర్మ గారు ఎంతో పరిశోధన చేసి పైగా ఒక నిర్భయ ఫండ్ ని క్రియేట్ చేసి ప్రతి రాష్ట్రానికి ఆ ఫండ్ ని ఇచ్చి పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించమని చెప్పారు. చట్టాలపైన అవగాహన, ప్రవర్తన నియమావళి మీద అవగాహన, ఇలా రకరకాలుగా చెప్పారు. ఏం చేశారు చెప్పండి? ఈ 10 ఏళ్ల నుంచి ఆ నిర్భయ ఫండ్ ని వేరే అడ్డదిట్టమైన కార్యక్రమాలకు వాడుతున్నారు తప్పితే ఏమీ లేదు. ఈ రోజు చూడండి, మన హైదరాబాద్ లో 2 సంఘటనలు జరిగాయి. ఒకటి ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి ఘటన ఒకటి జరిగింది. నిర్మల్ నుంచి బయలుదేరిన బస్సు ప్రకాశం జిల్లాకి వెళ్ళాలి. ఈ దారిలో ప్రయాణికులు ఎవరూ లేకపోయేసరికి ఆవిడ పైన ఆ బస్సు డ్రైవర్లు అత్యాచారం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? మామూలుగా అయితే బట్టలు సరిగా వేసుకోరు, ఆడవాళ్ళు హద్దు పొద్దు లేకుండా తయారవుతున్నారు, అదే ఈ 9 గంటలకు తిరుగుతారే, తిరిగిందేంటి అనేవాళ్ళు. అలాగే ఒక లాయర్ కూడా సుప్రీంకోర్టులో ఈ చర్చలు జరుగుతున్నప్పుడు, వాదనలు జరుగుతున్నప్పుడు, అదే నా కూతుర్నైతే నేను చంపేసేవాడిని, తగలబెట్టేవాడిని అని చెప్పాడు. అంటే ఇలాంటి భావనలు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు కాక ఎలా జరుగుతాయి? ఇప్పుడు ఆవిడ తప్పేంటి చెప్పండి? ఎందుకంటే మనుషుల్లో ఉన్న ఆలోచనని సమాజానికి దాన్ని ఇంప్లై చేస్తూ సమాజంలో ఇలానే ఆలోచిస్తున్నారు, లేకపోతే ఇలా ఉన్నది అనే దాన్ని
కొద్దిమందికి మరి బాగా సరే తీసుకెళ్తున్నారు. అండి, ఇప్పుడు ఈవిడ సంగతి అయిపోయింది కదా. అవును. ఇప్పుడు వనస్థలిపురంలో ఒక హోటల్లో జరిగింది. ఆమె ఎవరితో వెళ్ళిందండి? ఫ్రెండ్. ఇప్పుడు మనం ఇమీడియట్ గా మనం ఏం చేస్తామంటే ఒక జడ్జిమెంటల్ స్థాయికి వెళ్ళిపోతాం. ఏమని, అట్లా అబ్బాయితో కలిసి హోటల్కి ఎందుకు వెళ్ళింది ఈ అమ్మాయి? ఎవరితో కలిసి వెళ్ళింది? బాల్య స్నేహితుడితో కలిసి వెళ్ళింది. ఆ స్నేహితుడు ఇంత మోసం చేస్తాడని ఆలోచిస్తుందా ఆ అమ్మాయి? అంతే. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో ఆలోచించాలని చెప్తున్నా నేను, మహిళలకు కూడా, ఆడపిల్లలకు మరీ ముఖ్యంగా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక ప్రమాదంలో ఉన్నాము అనే ఒక జాగ్రత్తతోటైతే బతకాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితులు మారేంత వరకు. ఎస్. ఇవాళ సొంత అన్న చెల్లిని అత్యాచారం చేస్తున్నాడు, సొంత తండ్రి కూతురు మీద అత్యాచారం చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు ఈ సంబంధాల కన్నా బాల్య స్నేహితుడు ఇంపార్టెంట్ కాదు కదా. అంతే. అదేమి గొప్ప సంబంధం కాదు కదా, అవును, గొప్ప బంధం అయితే కాదు కదా. ఆడపిల్లలు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా కానీ అంటే మీరు పెంచేటప్పుడు అన్నట్టుగా ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి అంటే అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళని ఒక పంజరం లాంటి దాంట్లో బంధిస్తే తప్ప ఇక వాళ్ళని కాపాడుకోలేమేమో అని అనుమానం వచ్చేంత స్థాయికి మీరు అన్నట్టుగా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ బస్సు సంఘటన ఉంది. ఈ బస్సు సంఘటన నివారించలేని విషయం. ఈ హోటల్ విషయం నివారించగలిగింది ఇది. ఖచ్చితంగా. ఎస్ ఎస్. నేను ఆ పాయింట్ యాక్సెప్ట్. నేరం చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నానని కాదు. ఇప్పుడు ఇక్కడ పులి తిరుగుతుంది మనకు తెలుసు, ఈ పులిని జూలో పెట్టట్లేదు అని కూడా మనకు తెలుసు, మనకు రక్షణ లేదు అని తెలుసు. అప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇప్పుడు సొంత తండ్రి కూతురు మీద చేశాడు అనే వార్త వినుంటది కదా ఈ అమ్మాయి. సొంత అన్న చెల్లి మీద అఘాయిత్యం చేశాడు అని వినుంటది కదా. సొంత బాబాయ్ చేశాడు, సొంత తాత చేశాడు, లేదా ఇంటి పక్క అంకుల్ చేశాడు అనేది వినుంటది కదా. మరి అలాంటప్పుడు చిన్ననాటి స్నేహితుడితో కలిసి హోటల్కి వెళ్తే ఏమైనా చేయొచ్చు అతను. అక్కడ ఇంకో కీలకమైన పాయింట్ ఉంది. మీరు అన్నట్టుగా నిజంగా అంటే డిఫెండ్ చేయడం అన్నది కాదు, కానీ అక్కడ మద్యం అన్నది చాలా కీలకమైన పాత్ర పోషించింది. వాళ్ళు మద్యం సేవించారనే మాట. సో ఇలాంటివన్నీ ఇప్పుడు మద్యం లేకపోవచ్చు, ఆమె మద్యం మత్తులో ఉంది అనేది ఒక సాకు మాత్రమే. ఇప్పుడు బస్సులో మహిళ మద్యం తీసుకుందా? అవును, నిజమే. ఎస్. పరిస్థితులు కల్పించుకుంటారండి నేరం చేయదలుచుకున్న వాళ్ళు. ఇది చాలా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అతని దృష్టిలో. అతను కావాలని చేశాడు. అది ఆ కేసు నేను కూడా చూస్తే చాలా క్లియర్ గా ఏంటంటే నాకు స్పెషల్ గా నువ్వేం పార్టీ ఇవ్వవా అని చెప్పి ఆమెని ప్రొవోకేట్ చేసి అక్కడ తీసుకెళ్లి అతను ఆ కార్యక్రమాన్ని అయితే చేశాడన్నది మనకు అర్థమవుతుంది. అంటే అది అఘాయిత్యం పాల్పడాలన్నది అతను ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఈ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారినంత వరకు మనకి ఒక చిన్న విషయం తెలియాలండి. మనం అపాయకరమైన ప్రదేశంలోకి వెళ్తున్నామా, మనకు ఆపద ఉందా అనేది ఒక ఎస్టిమేషన్. ఇప్పుడు చదువుకున్న అమ్మాయి కూడా లేకపోతే ఎట్లా అండి? సంజయ్ గారు ఆలోచించాలి కదా. పరిస్థితులు ఇలా ఉన్నాయి మనకి. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు, మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేనప్పుడు, మనల్ని మనం రక్షించుకోలేమో అనుకున్నప్పుడు ఎందుకు ఆహుతి కావాలి? ఒక స్వేచ్ఛ పేరుతోనో లేకపోతే ఇంకోటో. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చేసేసి మహిళకు ఆ మాత్రం బయటకు వెళ్లే హక్కు లేదా? నేను అదే అంటున్నా. ఇప్పుడు దానికి ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్షన్ వినిపించే క్రమంలో ఫైనల్ గా నష్టపోతుంది మాత్రం మహిళ అన్నది మాత్రం మనకు అర్థమవుతుంది. ఒక బ్రేక్ తీసుకుందాము. ఇక్కడ బ్రేక్ తర్వాత బ్రేక్ తర్వాత సంజయ్ గారు నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా అదే నేను నా ఇంట్రోలో కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను. మనం విశ్లేషిద్దామంటే ఇది ఒక కారణం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త కారణం వస్తుంది, కొత్త పరిస్థితి క్రియేట్ అవుతుంది, లేకపోతే కొత్త